హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వచ్చి ఆలియా కట్ ఇన్ షార్ట్ కుర్తీని ఎలా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేయాలో నేను చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడైతే నేను ఇలాగ 2 మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నానండి నేను. షార్ట్ కుర్తీ లాగా స్టిచ్ చేసి అండ్ ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. నేను ఇప్పుడు వచ్చి 2 మీటర్స్ క్లాత్‌ని ఇలా మిడిల్‌లోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిడిల్‌లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్‌కి అనేది కూడా ఒక ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. అంటే క్లోజ్డ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ అనేది ఆపోజిట్‌లో ఉండే విధంగా ఇలాగ ఒక 1 ఫోల్డ్ అనేది వేసుకున్నాను నేను. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి. ఇలాగ ఒక ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఇక్కడ నేను కుర్తీ ఫుల్ లెంత్ చెప్తున్నానండి. 30 ఇంచెస్‌కి నేను తీసుకుంటున్నాను. అందులో 14 ఇంచెస్ నేను బాడీ పార్ట్‌కి అనేది యూజ్ చేస్తున్నాను. 14 ఇంచెస్‌కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 ఇంచ్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు పక్కన కూడా అలాగే 15 ఇంచ్ దగ్గరికి ఇంకొక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఆ వేసుకున్న మార్కింగ్‌ని ఇలా స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నా. ఇక్కడ షోల్డర్స్‌కి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను. 7 ఇంచెస్ షోల్డర్ పెట్టానండి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చి 7 ఇంచెస్‌కి పెట్టుకున్నాను. 7 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా లైన్ అనేది ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆర్మ్ హోల్ రౌండ్ కోసము 1.5 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ అనేది వేసుకున్నాను. మార్క్ వేసుకొని ఇక్కడ రౌండ్ అనేది ఇలా గీసేసుకున్నానండి నేను. ఇప్పుడొచ్చి మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. నేను 9.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ క్లాత్ మీద చెమ్కీలయి ఉండడం వల్ల సరిగ్గా మార్కింగ్ అది అవ్వట్లేదండి. ఇప్పుడు ఇక్కడ వచ్చి నడుం లూజ్ వచ్చి నేను ఇందాక చెస్ట్ లూజ్ నేను 9.5 ఇంచులు పెట్టుకున్నాను కదండీ! అందులో నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 9 ఇంచుల దగ్గర పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే ఒకవేళ 1 ఇంచ్ అయినా తగ్గించుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించానండి. అంటే 9 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ దగ్గర తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ దగ్గరగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి ఇలాగా. ఇది ఎక్స్‌ట్రా ఖర్చుల కోసం అనేది ఈ మార్కింగు. ఈ వేసుకున్న మార్కింగ్‌ని స్కేల్ తోటి ఇలా స్ట్రెయిట్‌గా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి నెక్ డీప్ అన్నది నేను 6 ఇంచులు తీసుకున్నానండి. నెక్ విడ్త్ అన్నది 3 ఇంచుల దగ్గరికి తీసుకున్నాను. ఇలా మార్కింగ్ వేసిన దాని దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అనేది ఒకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి బ్యాక్ నెక్ డీప్ వచ్చి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మార్కింగ్ వేసుకున్న విధంగా ఇప్పుడు కటింగ్ చేసుకోవడమే. మీ ఇష్టం అండి. నెక్ ఇంకా మీకు డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. నేనైతే 6 ఇంచెస్ నాకు సరిపోతదని నేను తీసుకున్నాను. అది మీ చాయిస్ అండి. నెక్ డీప్ అన్నది. ఇప్పుడు ఇక్కడ వచ్చి బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ అన్నది తీసుకున్నానండి. ఫ్రంట్ పార్ట్‌ని ఇలాగ మిడిల్‌లోకి ఫోల్డ్ చేసి ఇప్పుడు వచ్చి మనం ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ లోత్ తీస్తున్నామండి ఇప్పుడు చంక దగ్గర నుంచి. ఇప్పుడు వచ్చి చూడండి ఇక్కడ మనం ఇందాక కార్నర్‌లో 1.5 ఇంచుల దగ్గర పెట్టాం కదండీ! అక్కడి నుంచి అంటే పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలాగ మార్కింగ్ అనేది వేసుకొని ఇలాగ కొంచెం లోపలికి మనం ఎక్కడికైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడికి ఇలాగా మార్కింగ్‌ని కలిపేసుకోవాలండి. చెస్ట్ దగ్గరికి ఇలాగా. కరెక్ట్ మనం చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టామో అక్కడికి ఆ మార్కింగ్ అనేది స్టాప్ అయిపోవాలి. తర్వాత ఇలా కటింగ్ అనేది చేసుకోవాలండి. అంతే. కింద మనకి వేస్ట్ లూజ్ ఉంది కదండీ! అక్కడి నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఇలాగ ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం వేస్ట్ లూజ్ ఎంతైతే పెట్టామో అక్కడికనమాట మనం ఖర్చులో దీని దగ్గరికి కాదండి. వేస్ట్ లూజ్ మనం ఇందాక మార్కింగ్ వేసాం కదా! అక్కడికి ఇలాగ క్రాస్‌గా అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ డ్రా చేసుకున్న విధంగా ఇలాగ కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నెక్ అదేం నేను కటింగ్ చేయలేదండి. నేను లైనింగ్ అనేది కట్ చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడైతే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది కటింగ్ చేస్తున్నానండి. హ్యాండ్స్ లెంత్ ఎంత కావాలనేది అది మీ ఇష్టము. నాకైతే ఇక్కడ 20
అంటే ఒక 2 పాయింట్స్ తక్కువ 20 ఇంచెస్ అనేది నాకు వచ్చిందండి హ్యాండ్ లెంత్. నేను ఎంతైతే వచ్చిందో అంత నేను హ్యాండ్‌కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి. ఒకసారి నాకు హ్యాండ్ సరిపోతుందా లేదా అనేసి నేను 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాను. సైడ్ ఖర్చులకి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. అంటే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. 2 మీటర్స్ తోటి ఫుల్ హ్యాండ్స్ అంటే కొంచెం చూసుకోవాలి. నేను అలాగే చూసుకొని కటింగ్ అనేది చేసుకున్నాను. ఇక్కడ నేనైతే చంక లూజ్ అన్నది 9 ఇంచెస్ అండి. ఇలాగ 9 ఇంచెస్ దగ్గరికి నేను ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. డౌన్ అనేది 3 ఇంచెస్‌కి పెట్టుకున్నాను. ఇలా పెట్టేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకున్నానండి. మార్కింగ్ వేసేసుకొని పైనుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఇక్కడ ఖర్చులు పెట్టుకున్నాను. మీ ఇష్టం 1½ ఇంచ్ దగ్గరికైనా పెట్టొచ్చు. ఇలాగ ఖర్చులు పెట్టేసుకొని ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అనేది ఒకటి వేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి 1½ ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేసుకున్నాను. మార్కింగ్ వేసుకొని ఇందాక మనము 9 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ వేసుకొని 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాం కదండీ! అక్కడి నుంచి మనం ఇలాగా స్లోగా కర్వ్ అనేది పైకిలా అంటే ఆ చంక రౌండ్ తిరిగే విధంగా ఇలాగ మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఏదో నేను వేస్తున్నాను చూసారా? అలా మార్కింగ్ అనేది ఆ 1½ ఇంచ్ దగ్గరికి ఇలా కలిపేసుకోవాలి అంతే. సింపుల్ అండి. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది నాకు సరిపోలేదండి. నేను చూసి చిన్న పీస్ కూడా వేస్ట్ అవ్వకుండా నేను ఇలాగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ నేను తీసేసుకున్నాను కదండీ! ఆ మిగిలింది ఎంతైతే ఉందో దాన్ని నేను కింద బాటమ్‌కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాగ క్రాసెస్ ఏమైనా ఉంటే అది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని సెపరేట్‌గా మనం కటింగ్ అనేది చేసుకోవాలండి. నాకు బ్యాక్ పార్ట్ వచ్చి 17 ఇంచెస్‌కి కావాలి లెంత్. కాబట్టి 17 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకొని అక్కడి నుంచి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఖర్చులకి కావాలి కదండీ! ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం నీట్‌గా అడ్జస్ట్ చూసుకోవాలండి. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా సరే మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది. ఇలాగ అడ్జస్ట్ చేసుకున్నాను కరెక్ట్‌గా ఉందా లేదా అని. ఇప్పుడొచ్చి ఇక్కడి నుంచి నేను ఇలాగా 17 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. ఎక్స్‌ట్రా 1 ఇంచ్ కలుపుకొని 18 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. మార్కింగ్ వేసుకున్న తర్వాత స్కేల్ తోటి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది వేసుకొని తర్వాత అక్కడికి మనం కటింగ్ చేసుకోవాలండి. మార్కింగ్ వేసుకున్న దగ్గరికి కటింగ్ అనేది చేసుకున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ కావాలి కదా! అది ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో ఎంత అంటే మనకి 18 ఇంచెసే కావాల్సింది. కానీ మనం 2 ఇంచెస్ అనేది పైన తగ్గిచ్చేసాం కదండీ! అది ఈ ఫ్రంట్ పార్ట్‌లోనే మనం ఇక్కడ తీసేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇక్కడి నుంచి చూడండి నేను 18 ఇంచెస్ అదే అండి ఇందాక 17 ఇంచెస్ తీసుకున్నాము. ప్లస్ 1 ఇంచ్ కలుపుకున్నాం కదా! 18 ఇంచెస్ అయింది. 18 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇందాక మనం 2 ఇంచెస్ తగ్గిచ్చేసుకున్నాం కదండీ! ఆ 2 ఇంచెస్‌ని నేను ఇక్కడ పైన ఎక్కడైతే 18 ఇంచెస్ దగ్గరికి నేను మార్కింగ్ వేసానో అక్కడి నుంచి పైకి ఒక 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. కానీ నాకు ఇక్కడ ఇంకా 1 ఇంచ్ ఎంతో ఎక్కువగానే ఉంది. 1 ఇంచ్ ఎక్కువ ఉందండి. నేను అది ఉంచేసుకున్నాను అలాగే. అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. అంటే కొంచెం కుచ్చుళ్ళు ఒక ఎక్స్‌ట్రా ఒక 2, 3 కుచ్చుళ్ళు వస్తాయి. అందుకని చెప్పేసి నేను ఆ 1 ఇంచ్ ఉంచేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి ఓపెన్స్ ఉన్నాయి కదా! ఓపెన్ వైపు ఇక్కడ చివరన 3 ఇంచెస్ లేదా 2 ఇంచెస్ దగ్గరికి ఇలాగ కిందకి మార్కింగ్ అనేది వేసుకున్నాను. నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 3 ఇంచెసే పెడుతున్నానండి. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత క్రాస్‌గా ఒక లైన్ అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి పైన ఇలా ఎడ్జ్ దగ్గరికి వెళ్ళాలండి కరెక్ట్‌గాని. అంటే మనకి పైన అనేది కట్ అవ్వకూడదు. పై దగ్గర నుంచి ఇలా కిందకి ఇలా డౌన్ అనేది రావాలి క్రాస్‌గా. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్న విధంగా ఇలాగ కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత దీని మీద ఫ్రంట్ అనేసి రాసి పెట్టుకోండి మీకు గుర్తుంటుంది. లేదంటే మిడిల్‌లో ఒక టక్స్ ఇచ్చుకోండి మీకు అలాగైనా గుర్తుంటుంది.
ఆ నెక్ ఇందాక మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, అంతే పెట్టేసుకొని ఇలా నెక్ స్కేల్స్ నా దగ్గర ఉన్నాయి. మన ఇష్టము, ఏ డిజైన్స్ అయినా మనం గీసుకోవచ్చు. ఇలాగా ఈ నెక్ మీద నుంచి ఇలాగ నేను అది ఎలా అయితే ఉందో అలాగే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని మనకి ఇక్కడ ఉంటాయండి, మనం నెంబర్స్ చూసి మనం పెట్టుకోవాలి. ఇలాగ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడైతే నెక్ అనేది నేను మార్కింగ్ అనేది వేసేసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద దీన్ని స్టిచ్ చేయాలి. ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడైతే మెయిన్ క్లాత్ తీసుకున్నానండి. మెయిన్ క్లాత్ అనేది మనకి రైట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు ఇక్కడ దీన్ని నెక్ డిజైన్ అనేది వేసుకున్నాం కదా, లైనింగ్ క్లాత్ ఇలా ఉంచేసుకొని పిన్స్ అనేవి పెట్టేసుకున్నానండి. అంటే ఎటు కదలకుండా నెక్ అనేది కరెక్ట్ షేప్‌లో రావడం కోసము. ఇప్పుడైతే నెక్ అనేది ఇలాగ స్టిచ్ చేసుకుంటున్నాను. నెక్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ అనేది ఉంచేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసిన తర్వాత ఇలా రివర్స్ అనేది తిప్పేసుకోవడమే. తిప్పేసుకున్న తర్వాత నెక్ అనేది పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ బాటమ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇందాక మనం ఖర్చులకి 2 ఇంచెస్ దగ్గరికి ఇలాగ మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసుకున్న దగ్గరికి ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకొని అక్కడి నుంచి చిన్న చిన్నగా ఇలాగ కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలి. అంటే మనకు క్లాత్‌ని బట్టి మనం కుచ్చులు పెట్టుకోవాలి. నాకు ఇక్కడ క్లాత్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్నగా ఇలాగ కుచ్చుళ్ళు అనేది పెట్టుకుంటున్నాను. మీ క్లాత్‌ని వీలుని బట్టి మీరు కుచ్చులనేవి ఇంకొంచెం పెద్దవి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగ నేను చిన్న చిన్నవి పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ బ్యాక్ నెక్ అనేది రౌండ్‌గానే ఇలా తీసుకున్నానండి. రౌండ్ నెక్ పెట్టేసుకున్నాను. ఇలా రౌండ్ నెక్ మామూలుగా మనం రౌండ్ నెక్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవడమే. ఇప్పుడు సేమ్ అండి, ఇక్కడ గూడా మనం ముందు ఫ్రంట్‌కి ఎలాగైతే మనము కుచ్చుళ్ళనేది పెట్టుకున్నామో, ఇక్కడ కూడా అలాగే కుచ్చుళ్ళనేది చిన్న చిన్న కుచ్చుళ్ళనేది పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడొచ్చి షోల్డర్స్ 2 జాయిన్ చేశానండి. హాఫ్ ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకొని షోల్డర్స్ 2 జాయింట్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను అండి. నార్మల్‌గా మనం ఎలాగైతే లోతు తీసుకుంటామో అలాగే హ్యాండ్ లోతు అనేది తీసేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చి హ్యాండ్ లూజ్ అనేది 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నానండి. వేసుకొని అక్కడి నుంచి ఇలాగ స్టిచ్ చేశాను. ఇంకా చంక రౌండ్ వచ్చి చెప్పాను కదండీ ఇందాక, చంక లూజ్ వచ్చి 9 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను ఇలాగా. నార్మల్‌గా మనం ఇందాక వేస్ట్ లూజ్ అనేది 2 ఇంచెస్ దగ్గర పెట్టాం కదా, అక్కడికి ఒక మార్కింగ్ వేసి ఇలా స్ట్రెయిట్‌గా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా కుట్టేసుకోవాలండి. ఇప్పుడు కింద అనేది ఇలాగ స్టిచ్చింగ్ వేసేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసి ఇలాగ స్టిచ్ వేసుకున్నాను. అంతే అండి, సింపుల్‌గా మనకి కుర్తీ అనేది ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.